నేను మీ ఆంధ్రవాలి. ఈ రోజు వీడియోలో మనం హిందూ సనాతన ధర్మానికి ఎంతో ప్రాముఖ్యమైన మహాకుంభమేళా గురించి మాట్లాడుకుందాము. ఇది పండుగ కాదు, ఒక ఆధ్యాత్మిక వేడుక. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహాకుంభమేళా జరుగుతుంది. 2025లో ఈ గొప్ప మహోత్సవం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ లో జరగబోతుంది. అయితే 4 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా మరియు 6 ఏళ్లకు ఒకసారి జరిగే అర్ధ కుంభమేళా కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి. కానీ ఈ మహాకుంభమేళాకి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం ఆచరించి పుణ్యం పొందటానికి ఇక్కడికి వస్తుంటారు. ముందుగా మహాకుంభమేళా ఎప్పుడు మొదలైందంటే 800 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు గారు దీన్ని ప్రారంభించారు. కానీ దీని అసలు మూలం పురాణాల్లోనే ఉంది. సాగర మథనం గురించి వినే ఉంటారు కదా. దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సాగరాన్ని మదించారు. అమృతం వచ్చినప్పుడు అది ఎవరి చేతికి వస్తుందనే గొడవలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఈ చుక్కలు పడ్డ ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ ఒక్కోసారి ఒక్కో చోట ఈ మహాకుంభమేళా జరుపుతారు. దేవతలే పోరాడిన అమృతం పడిన చోటులో మనం కూడా స్నానం ఆచరించడం అని ఊహిస్తేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా. మరి 12 ఏళ్లకే ఒకసారి ఎందుకు జరుపుతారంటే, వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీద ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది. 2025 అంటే ఈ సంవత్సరం మహాకుంభ స్నానం తేదీలు: జనవరి 13 పుష్య పూర్ణిమ, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 4 అచల నవమి, ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. మహాకుంభమేళా అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన పండుగ. ఇది కేవలం ఒక స్నానం కాదు, పాపాలను కడిగి మోక్షాన్ని అందించే దైవ సందర్శనం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆంధ్రవాలి బై సౌమ్య నవీన్.